హలో హాయ్ ఫ్రెండ్స్. మన విక్టరీ వెంకటేష్ గారు అయితే ట్రిపుల్ సెంచరీ కొట్టేసారు భయ్య. అదేంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీ దాదాపు 15 రోజుల్లో 300 కోట్లు కలెక్ట్ చేసి హయ్యెస్ట్ క్లాసర్లో ఉంది. అదే రీజనల్ మూవీస్లోనైతే ఏంటి భయ్య ఊహించుకోతా అదిరిపోయింది భయ్య. మూవీ అయితే నేనైతే 3 టైమ్స్ అయితే వెళ్ళాను మూవీకి. 3 టైమ్స్లో 1 టైం కూడా నా మొహం మీద చిరునవ్వు అయితే అస్సలు డ్రాప్ అవ్వలేదు. అలా నవ్వుకున్నాం. ఎక్సలెంట్ ఉంది మూవీ. వెంకీ మామ మాస్ కంబ్యాక్ ఎంత ఏంటో ఇచ్చారు. అంటే కిందటి ఇయర్ అయితే సంక్రాంతికే మూవీతో సైంధవ్ మూవీతోనైతే రావడం అయితే జరిగింది. అది అంతలా ఆకట్టుకోలేదు. బట్ మూవీ అయితే బాగుంటుంది కానీ అంతలా అయితే ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. బట్ ఈ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. అవసరం 15 రోజుల్లో 300 కోట్లు అండి భయ్య. నెలల తరబడి ఆడుతున్నా సరే 300 కోట్లు రావట్లేదు. బట్ హనుమాన్ మూవీ చూసారా, ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. బట్ అది లాంగ్ రన్లో అది వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్స్ ఎంత గెయిన్ చేసింది. బట్ ఈ మూవీ రీజనల్ మూవీగా రిలీజ్ మన తెలుగులోని అలాగే యూఎస్ అవంతా కామన్. ఎనీ రీజనల్ మూవీ రిలీజ్ అవుతుంది యూఎస్లో. అలాగే అలాంటి ఒక రీజనల్ మూవీ 300 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు అలా వైకుంఠపురం అలాగే సరలేరు నీకెవరు ఈ మూవీస్ అయితే టాప్లో ఉండేవి రీజనల్ మూవీలో. బట్ ఇదైతే ఆ రెండింటిని కలదనేసి అయితే ఇదైతే టాప్లో ఉంది భయ్య. వెంకీ మామ క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఫ్యామిలీ ఆడియన్స్లోనైతే ఫ్యామిలీ మాస్ అయినా క్లాస్ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ అయినా ఆయన మించేవారే లేరు భయ్య. మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే J7 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.